ప్రియులారా, ప్రభునామమున మీకు శుభములు వందనములు తెలియజేయుచుంటున్నాను. ఈ దినం యొక్క కార్యక్రమం మనము ఆరంభించుకోవడానికి ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మా పరలోకపు తండ్రి, నీకే స్తోత్రములు స్తోత్రములు. గడిచిన వారములలో మేము చేసినటువంటి ఈ యొక్క ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మీరు ఆస్వాదించి ఉంటున్నారు. మరి ఈ దినం మాట్లాడబోయేటువంటి మాటలు మీరు నాలో ఉండి నా నోటిని మీరు పొరగా చేసుకొని మీరు నాతోనూ నీ బిడ్డలతోనూ మీరు మాట్లాడమని మమ్మల్ని బతిమాలుకుంటున్నాను తండ్రి. వినేటువంటి చెవులను, గ్రహించినటువంటి హృదయమును దయచేయమని మీరు మహిమ పొందిన సమస్తము ఈ చేత పెంచుకొంచు. మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని మా ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమునే బ్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. పిల్లలారా, మనము గత వారంలో నుంచి ఈ యొక్క ధన్యులు, ఎవరు ధన్యులు అనేటువంటి శీర్షిక మీద మనము ధ్యానిస్తూ వచ్చాము. మరి ఈ దినము మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనములోని ఈ మాటలు ప్రభువారు కొండ మీద ప్రసంగములో ఆయన చెప్పినటువంటి మాట మీద మనము ధ్యానం చేసుకుందాము. అక్కడ ఆయన ఈ విధంగా మాట్లాడుతుంటున్నారు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని ఆయన ప్రసంగించాడు. సమాధానపరచువారు ధన్యులు. ఎవరిని సమాధానపరచాలి, ఏమిటి అనేది అక్కడ మనం అర్థం చేసుకోవాలి. సమాధానపరచువారు ఎవరిని సమాధానపరచాలి అనేది లోకములో మనం తెలుసు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, దేవుని వెదుకువాడును లేడు, అందరూ త్రోవ తప్పి పనికి మాలిన వారైది అని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి లోకములో ప్రతి ఒక్కరు కూడా దేవునికి దూరస్తులై జీవిస్తూ ఉంటున్నారు. నీతిమంతుడు లేడు కనుక వారు దేవుని ఎరిగినటువంటి ప్రజలకు వారు అందరూ కూడా వారు నీతిని ఎరిగినటువంటి వారు కాబట్టి వారికి సమాధానము, శాంతి ఎరగనటువంటి వారుగా ఉంటున్నారు లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా. అట్టి వారిని దేవుని గూర్చి, నిజమైనటువంటి దేవుని గూర్చి వారికి తెలియజేసి దేవుని వైపుకు మరలించటమే ఒక విశ్వాస యొక్క ప్రధానమైనటువంటి లక్షణమై ఉంటున్నది. విశ్వాసి ప్రభువును తెలుసుకుని మరి ఆయన రక్షణలోనికి వచ్చి మరి ఆయనలో ఎదుగుచు మరి ఇతరులను ఆయన వైపుకు మరలించటానికి ప్రయాసపడటమే దీని యొక్క భావమే ఉంటుంది. కాబట్టి సమాధానపరచువారు ఎవరైతే దేవుని ఎరిగినటువంటి వారు ఉన్నారో వారికి దేవుని గురించి తెలియజేసి వారిని దేవునితో సమాధానపరచటం, అప్పుడు వారు ధన్యులవుతున్నారు. విశ్వాసులు ధన్యులైపోగా చేయబడుతుంటున్నారని దీని యొక్క భావమే ఉంటున్నది. అందుకొరకే రెండు విభిన్నమైన భావములు కలిగినటువంటి ఇద్దరు వ్యక్తులు ఉంటే వారు కలిసి ఉండలేరు. కారణము వారి మధ్య సమ్మతి, శాంతి లేదు. అట్టి వారిని మూడవ వ్యక్తి అనగా ఎవరైతే నీతిమంతుడై ఉంటున్నాడు, అంటే దేవుని ఎరిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటున్నాడో అతడు సమాధానపరిచినట్లయితే అతడు ధన్యుడు అని దాని యొక్క భావమై ఉంటున్నది. కనుక మనం యెషయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనములో మనకు ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. నీతి వలన నిత్యము నిమ్మలము శాంతి
నిబ్బరము కలుగును అని రాయబడి ఉన్నది. నీతి వలన, నీతిమంతులుగా చేయబడటం వలన ఎక్కడైతే నీతి ఉంటుందో అక్కడ నిమ్మలము, శాంతి, నిబ్బరము ఏర్పడుతుంది, అక్కడ కలుగుతుంది అని వాక్యం సెలవిస్తుంది. కనుకనే ప్రభువు ఇవి మాటలు మనకు తెలియజేస్తున్నాడు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు, వారు దేవుని కుమారులని అనబడుదురు అని ఆయన బోధిస్తూ ఉంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు మనము రోమాపత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో కూడా మనం చూసుకున్నట్లయితే అక్కడ పౌలు గారు ఈ విధంగా తెలియజేస్తుంటాయి. ఏలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడి ఉన్నాము అని ఇక్కడ రాయబడి ఉంటుంది. లోకం ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎరగనప్పుడు మనమందరము పాపము చేసి దేవునికి విరుద్ధమైన జీవితం జీవిస్తూ మనమందరం శత్రులముగా మారి ఉంటున్నాం. అటువంటి పరిస్థితులు మనం శత్రులమై ఉండగా ఆయన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క బలియాగము ద్వారా, ఆయన యొక్క మరణ పునరుత్థానముల ద్వారా మనకు ఆయన దేవునితో సమాధానము ఏర్పరిచి ఉంటున్నాడు మన ప్రభు. కనుకనే యేసు క్రీస్తు ప్రభువునకును తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు కలుగుగాక. కాబట్టి మనము దేవునికి వందనస్తులమై ఉంటున్నాము. దేవుని యేసు క్రీస్తుకు మనము కృతజ్ఞులమై ఉంటున్నాం. మనము దేవునికి శత్రువులమై ఉండగా ఆయన తన ప్రాణమును బట్టి తన రక్తమును ధారపోసి సమస్త మానవాళిని నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేసి దేవునితో సమాధానపరుస్తూ ఉంటున్నాడు. కనుకనే ఆయన దేవుని కుమారుడై ఉంటున్నాడు. అదేవిధంగా స్వార్థికులు కూడా ఆ పనిని చేయవలననేదే ఆయన యొక్క ఆజ్ఞే ఉంటుంది. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి స్వార్థ ప్రకటించుడి, నమ్మి బాప్తిస్వం పొందినటువంటి వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని ప్రభు ఆయన చివరిలో తన శిష్యులకు సెలవిస్తుంటారు. నేను యుగ సమాప్తి వరకు నేను సదాకాలం నేను మీతోనే ఉంటున్నాను. కాబట్టి మీరు సర్వలోకానికి వెళ్ళి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి మీరు బాప్తిస్వము ఇవ్వుడి అని ఆయన ఆజ్ఞాపించి ఉంటున్నాడు. కాబట్టి యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో కూడా ఈ మాటలు మనకు కనబడుతుంటున్నది. తన్ను ఎందరు అంగీకరించురో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను అని ఇక్కడ రాయబడి ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడుగాను ప్రభువుగాను అంగీకరించి మన పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపపడి మారుమనస్సు పొంది ఆయనను స్వీకరించినప్పుడు మనము దేవునితో సమాధానపడుతూ ఉంటున్నాము. కాబట్టి మనము దేవుని పిల్లలయ్యేదానికి ఆయన మనకు ఒక అధికారాన్ని అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. కాబట్టి పిల్లలారా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం అక్కడ ఈ మాటలు మనకు కనబడుతూ ఉంటున్నాయి. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని వ్రాయబడింది. కాబట్టి ఇక్కడ ప్రభువారు ఏం చెప్తున్నారంటే మీ శత్రువులను ప్రేమించుడి. మనము దేవుని కుమారులముగా దేవుని పిల్లలముగా మనము పిలువబడాలి అని అంటే మనము చేయవలసింది ఏమిటి అంటే,
మన యొక్క శత్రువులను మనము ప్రేమించాలి. మిమ్మును హింసించు వారి కొరకు మీరు ప్రతీకారం చేయటానికి మీరు తలంచకూడదు, కానీ వారి కొరకు ప్రార్థన చేయాలి అని ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. కీడు చేత జయించక, కీడు చేసినటువంటి వారిని కీడు చేయక మేలు చేత కీడును జయించుడి అని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. కనుక మనము దేవుని పిల్లలముగా కావాలి అని అంటే మనము మనకు విరోధులైనటువంటి వారితో మనం వారితో సమాధానపడి మన శత్రువులను మనము ప్రేమించినటువంటి వారముగా ఉండాలి. అప్పుడే మనము దేవుని కుమారులముగా పిలువబడతాం. అంతేకాకుండా మనల్ని ఎవరైనా హింసించినట్లయితే వారికి తిరిగి మనం కీడు చేయకుండా వారి కొరకు మనం ప్రార్థన చేసేటువంటి వారముగా ఉండాలి అని దేవుని ఒక్క వాక్యం చేత మనము హెచ్చరించబడుతూ ఉంటున్నాం. అప్పుడు మనము దేవుని కుమారులముగా, దేవుని బిడ్డలముగా మనం పిలువబడతాం. కనుక మరి అటువంటి గుణలక్షణములు మనం కలిగి జీవించాలని మనం హెచ్చరించబడుతూ ఉంటున్నాం. మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 15వ వచనములో ఈ మాటలు కనపడుతుంది. సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచి ఉన్నాడు అంటే మనల్ని సమాధానముగా ఉండుట కొరకే. మనం సమాధానం కలిగి ఉండాలి. సమాధానం కలిగి ఉండుట కొరకే దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. అందుకొరకే ఇక్కడ మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. ఆయనే మనలను పిలుస్తున్నాడు. కాబట్టి ప్రయాసపడి పాపభారముతో బాధపడుచున్నటువంటి వారలారా, భారం మోసుకున్నటువంటి జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును అని ఆయనే మనల్ని పిలుస్తుంది. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, నా యొద్ద వచ్చి నా కాడిని మోటకు నేర్చుకొనుడి అని ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనము సమాధానముగా ఉండుట కొరకే మనము దేవుని చేత పిలువబడి ఉంటున్నామనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కీడు చేయటం మాని మేలు చేయము అని రాయబడి ఉంది. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 14వ వచనములో కీడు చేయుట మాని మేలు చేయము, సమాధానము వెదికి దాన్ని వెంటాడుము అని రాయబడింది. కాబట్టి సమాధానము అనేది దానికంతకదే రాదు. దాన్ని వెదకాలి, వెదికి వెంటాడుము, సమాధానం కొరకు వెంటాడి ఆ సమాధానం అనేది సంపాదించుకోవాలి. కానీ దానికంతకే సమాధానం అనేది మనకు దొరకదు. అది దాని కొరకు మనం ప్రయాసపడాలి. అది సమాధానముగా ఉండుట కొరకు ఇతరులతో మనం శక్యమైతే, అందుకొరకే అక్కడ రాయబడింది ఈ రోమాపత్రికలో 12వ అధ్యాయము 18వ వచనములో, శక్యమైతే మీ చేతనంత మట్టుకు సమస్త మనుష్యులతోనూ సమాధానముగా ఉండుడి అని. ఇది దేవుడు చెప్పేటువంటి ఆజ్ఞేయ ఉంటున్నది. శక్యమైతే మీరు సమస్త జనులతోటి సమాధానముగా ఉండుటకు మీరు ప్రయాసపడాలి. ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మనం చేస్తూ ఉండాలి. అందరితో సమాధానము కలిగి ఉండాలి. అప్పుడే మనము దేవుని కుమారులము, దేవుని బిడ్డలముగా మనం పిలువబడగలుగుతాం. అంతేగాని సమాధానం అనేది దానికంతకదే రాదు. కనుకనే మనము సమాధానం కొరకు మనం ప్రయాసపడవలసినటువంటి వారమై ఉంటున్నామని ఈ యొక్క వాక్యం చేత మనము హెచ్చరించబడుతూ ఉంటున్నాము. అందుకని రోమాపత్రికలో 14వ అధ్యాయము 17వ వచనము గమనించినట్లయితే,
అక్కడ దేవుని రాజ్యము భోజనము పానము కాదు. దేవుని రాజ్యం అంటే ఏంటి? భోజనము పానం అనేది ఏమి కాదు కానీ అది నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. అది దేవుని రాజ్యం అంటే. కాబట్టి దేవుని రాజ్యములో మనం మన గురి, మన పౌరసత్వము పరలోకమందు ఉన్నది కనుక మన గమ్యం ఏమిటంటే మనం పరలోక రాజ్యం చేరాలి. మన ప్రయత్నం అంతా దాని కొరకే. మీరు పైనున్న వాటిని వెతుకుడి, భూ సంబంధమైన దాని మీద మనస్సు పెట్టుకున్నకుడి అని వాక్యము చేత మనం హెచ్చరించబడుతుంటాం. కాబట్టి మన యొక్క పౌరస్థితి పరలోకములో ఉంటున్నది కనుక మన గురి అంతా కూడా పరలోక రాజ్యం వైపుకే ఉండాలి. అది కాబట్టి పరలోక రాజ్యం చేరాలి అని అంటే అక్కడ ఈ పరలోక రాజ్యం అంటే అది భోజనము పానం అంటే ఏమి కాదు కానీ అక్కడ నీతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, అక్కడ పరిశుద్ధాత్మ ఆనందము ఉంటుంది. అందుకొరకే దాని కొరకే మనం ప్రయాసపడాల్సిన వారమే ఉంటుంది. కాదు అది ఆనందము, సంతోషము, సమాధానం ఎప్పుడు అక్కడ ఉంటుంది. అక్కడ దుఃఖమైనను, ఏడ్పైనను, ఆకలైనను, దప్పులైనను ఉండవు అక్కడ. కాబట్టి కనుకనే మనము దాని కొరకు మనం దేవుని రాజ్యం కొరకు మనము ప్రయాసపడవలసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ సమాధానం, నెమ్మది, అది సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. కాబట్టి మనం ఈ లోకములో ఈ భూమి మీద ఉండగానే మనం సమస్త జనులతో శక్యమైతే సమస్త మానవులందరితోటి మనం సమాధానముగా ఉండుటకు మీరు ప్రయాసపడండి అని దేవుని వాక్యం చేత మనం హెచ్చరించబడుతూ ఉంటున్నాం. కాబట్టి యాకోబు పత్రికలో కూడాను ఆయన 3వ అధ్యాయము 18వ వచనంలో ఈ మాటలు మనకు కనపడుతూ ఉంటున్నాయి. నీతి ఫలము ఏమిటంటే సమాధానము. నీతి ఫలం, నీతి వల్ల కలిగేటువంటిది సమాధానము కలుగుతుంది. సమాధానము చేయవారికి సమాధానమునందు విత్తబడును అనేటి. ఎవరైతే సమాధానం పరిచి ఉంటున్నారో, సమాధానం కొరకు ప్రయాసపడుతూ ఉంటున్నారో అటువంటి వారు సమాధానమందు విత్తబడు వేస్తూ ఉంటున్నారు. అది ఫలించి అభివృద్ధి పొంది అది ఇంకా అక్కడ నీతి ఫలము విస్తరింప చేయబడుతుంది అని యాకోబు గారు అక్కడ తెలియజేస్తూ ఉంటున్నారు. కాబట్టి యెషయా గ్రంథము 1వ అధ్యాయము మరి 18, 19 వచనాల్లో కూడా చూస్తే అక్కడ దేవుడే స్వయముగా ఆయన సమాధానం గురించి ఆయన ప్రజలతోటి పిలుపు ఇస్తూ ఉంటున్నాడు. సమస్త జనులతోటి ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు. యెహోవా ఈ మాట సెలవిచ్చుతున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. మీరు సమ్మతించి నా మాట విననేళ్ళ మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించుదురు అని దేవుడే, తండ్రి అయిన దేవుడే మానవాళిని పిలుస్తూ ఉంటున్నాడు. రండి మన వివాదము తీర్చుకుందాము. ఎందుకు మీరు నాకు దూరముగా ఉండి మీరు శత్రువులుగా మారి ఇలాగా జీవిస్తూ ఉంటున్నారు? మనకు మధ్యలో ఉన్నటువంటి వివాదం ఏమిటో అది తెలుసుకుని సమాధాన పడదాం అని దేవుడే పిలుస్తూ ఉంటుండగా మనం నిర్లక్ష్యం చేసి ఆయన ఇచ్చేటువంటి సమాధానాన్ని మనం పోగొట్టుకొని మరి దేవుని బిడ్డలకు కాకుండా ఇంకా ఈ లోకములో అన్య మార్గములో జీవించుట వల్ల ప్రయోజనం ఏముంటున్నది? కాబట్టి ప్రియులారా, ఈ క్షణమునందే దేవుని యొక్క పిలుపును విని వెంటనే మనం ఆయన వైపుకు మరలుకొని మనం పశ్చాత్తాపపడాలని ఆయన కోరుకుంటాం. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. కాబట్టి మీరు సమ్మతించిన మాట వినేలా, మీరు సమ్మతించిన మాట వినండి అని
దేవుడే మనల్ని వేడుకుంటున్నాడు, బ్రతిమాలుతున్నట్లుగా ఉంటున్నది. సమ్మతించి మీరు నా మాట విన యెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించుదురు. కాబట్టి ఈ లోకములో మీరు శాంతితో సమాధానంతో మంచి ఫలాలను అనుభవిస్తూ సమాధానంతో నెమ్మదితో సుఖముగా జీవిస్తారు అని దేవుడే ఆయన పిలుపు ఇస్తూ ఉంటుండగా, ప్రియులారా, మనల్ని మనం పరిశీలన చేసుకొని ఇంకా దేవుని ఎరగక అన్య మార్గంలో జీవిస్తున్నటువంటి ప్రియులారా, ఇప్పటికైనా మీరు దేవుడు పిలుస్తుండగా ఆయన పిలుపు విని సమ్మతించి ఆయన మాట విని ఆయన వైపుకు తిరిగి మనం ఆయనతో సమాధానపరచినట్లయితే మనము భూమి యొక్క మంచి పదార్థములను మనం అనుభవిస్తామని దేవుడే మనకు ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాడు, బ్రతిమాలుతూ ఉంటున్నాడు. కాబట్టి ఆయన పిలుపును విని ఈ క్షణమునందే మనం రేపు దేవుని వైపుకు తిరగాలని నేను మిమ్మల్ని బ్రతిమాలు వేడుకుంటున్నాను. మరి యెషయా గ్రంథము 52వ అధ్యాయంలో 7వ వచనములో ఈ మాటలు కనబడుతూ ఉంటున్నాయి. స్వార్థ ప్రకటించుచు సమాధానము చాటించుచు స్వార్థమానమును ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వారి పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని నీ సియోనులో చెప్పుచున్నవాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి అని ఇక్కడ రాయబడి ఉంటుంది. కాబట్టి సమాధాన సువార్త ప్రకటించేటువంటి వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి అని ఇక్కడ సువార్త ప్రకటించేవారు వారి దేవునితో మనం సమాధాన పడాలని వారి విశ్వాసులు భూదిగంతములకు మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి అని దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారంగా మనం స్వార్థ ప్రకటించాలని సియోనులో ఉన్నటువంటి ఇక్కడ ఆ ప్రజలకందరికీ కూడా ఆయన తెలియజేస్తుంది. నీ దేవుడు ఏలుచున్నాడు అని సియోనులో ఉన్నటువంటి వారికి తెలియజేయడి అని చెప్తూ ఉంటున్నాడు. అటువంటి వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములు ప్రయాసపడి పర్వతములు ఎక్కి గుట్టలు ఎక్కి అనే ప్రాంతాలకు వెళ్ళి స్వార్థ ప్రకటించుతూ ఉన్నటువంటి వారు ప్రయాసంతో దేవుని స్వార్థం ప్రకటిస్తూ మీరు దేవునితో సమాధాన పడండి అని దేవుని తరపున వారు బ్రతిమాలుతూ మరి మనల్ని దేవుని వైపు మరలించడానికి వారు ప్రయాసపడుతూ ఉంటున్నారు. అందుకొరకే మీ సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు దేవుని కుమార్తెలు అనబడతారని దేవుని వాక్యము సెలవిస్తుంటుంది. అందుకొరకే ప్రభు అన్నారు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారని. కాబట్టి పిల్లలారా, మనం ఈ లోకంలో ప్రభువును తెలుసుకున్న తర్వాత మనము ఇతరు తెలియనిటువంటి వారికి మనం వెంటనే స్వార్థను ప్రకటిస్తూ ఆ యొక్క వారు కూడా దేవుని వైపు తిరిగి దేవుని తెలుసుకుని వారు దేవునితో సమాధానపడి నీతివంతులుగా తీర్చబడి దేవుని రాజ్యం వైపుకు మల్లుకున్నటకు మనం ప్రయత్నం చేయాలి. అందుకని ఆయన వారి యొక్క పాదములు అది పర్వతముల మీద ఎంతో సుందరములు, అటువంటి వారి యొక్క పాదములు అని దేవుని యొక్క వాక్యము సెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా ప్రయాసపడి స్వార్థ ప్రకటించేటువంటి భారము విశ్వాసులపైన ప్రతి ఒక్కరిపైన ఉంచి ఉంటున్నారు. కాబట్టి ఎందరైతే ప్రభువును ఎరిగి తెలుసుకుని మరి ప్రభు కొరకు సాక్షిగా జీవిస్తూ ఉంటారు వారు ప్రతి ఒక్కరు కూడా దేవునికి తోటి సమాధానపరచబడుటకు ఆ దేవుని ఎరగని ప్రజల వైపు దగ్గరికి వెళ్ళి వారికి దేవునితో సమాధానపరచుటకు మనం ప్రయాసపడాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తుంటాడు. దేవుడి మాటలు ఆశించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, నీకే స్తోత్రములు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు. ఇంతవరకు మీరు నాలో ఉండి నా నోటి ద్వారా మీరు నాతోనూ నీ బిడ్డలతోనూ మీరు మాట్లాడే వాక్కులో కొరకే మీకు వందనములు స్తుతులు చెల్లిస్తుంటున్నాం తండ్రి. అవును ప్రభా, మేము సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతురని వాక్యం సెలుపుతుంది. కాబట్టి ఎందరైతే నిన్ను తెలుసుకుని నీ వైపు మరలుకొని ప్రభా ఇంకా తెలియనటువంటి వారికి నీ యొక్క నామమును తెలియపరిచి వారు అందరూ కూడా నీ వైపు మరలుకొని నీతో సమాధానపరచబడినట్లుగా అటువంటి దాని కొరకు వారు
శ్రమలను ఎదుర్కొని మరి ఈ భూమి మీద వారికి ఎటువంటి ఇబ్బందులు కష్టములు అయినప్పటికీ కూడా సమాధానములు వెంటాడి దాన్ని తెలియచేయాలని నీ యొక్క వాక్యం సెలవుస్తున్నాను. అటువంటి దాని కొరకు ప్రయాసపడు ప్రతి ఒక్క విశ్వాసకి దయచేసి ప్రతి ఒక్కరి నీ యొక్క మహిమ కొరకు వాడుకోమని మీరు మహిమపదమని యేసు క్రీస్తు వారి దివ్యమైన నామమునని నిన్ను బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మను ఆశీర్వదించును గాక. ఆమేన్.